చూడు ఎస్ఆర్ వరలక్ష్మి వర్ణించడానికి మాటలు చాలట్లేదు. అమ్మాయిలు ఇప్పుడు కూడా ఇలాగే ప్రేమ అంటే ఏంది అని వాళ్ళే చెప్తారు. మొత్తం ప్రేమలో పడేసిన తర్వాత వాడికి ఇవన్నీ వద్దనుకుంటారు. పాపం అమ్మో నువ్వు గొప్పింటి పిల్లలు నాకు ఎందుకులే అనుకుంటారు. నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చానే, నన్ను వెళ్ళాడా? వామ్మో ఆడ కూతురు గంధాన్ని ఊరుకుంటే బాగా సాసుకుంటూ పైకెక్కిపోతున్నాడే. మా వాడెక్కడా, నువ్వెక్కడా? ఒంటిగాని చేసి ఉడికిస్తుండా? మరి ఆటగా ఉందే ఆట ఏంటదే? జంతు పిల్లట ఆడమంటుందిరా. పిల్ల కాదు ఎవరన్నారు? ఇలా కాదురా, పెళ్ళి ఆడమంటుంది. పిల్ల ఆడమంటుంది, అదేంటిది? అదేమంటారా? ఆ ఏళ మన ఊళ్ళో మన బావాలేదు ఎందుకంటే ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టి వెళ్ళిపోవాలంట. గంటలు పడగలిగితే చూడు మరి. నీవు గట్టు నాకెందుకు గుది పండ ఎంత గొల్లనైతే మటుకు ఈ పట్టెరుగునా ఆ లయ్య అనాలెట్టి నన్ను 4 గంటిస్తే నవ్వాలనా? అబ్బయ్యో అయిపో గొర్రెలు మీ ఇష్టం, ఏమనకండి లేకపోతుండా నేను వస్తున్నా. బాలరాజా ఇంత దూరం వచ్చాక నన్ను ఆర్డర్ కాల్ చేసుకుంటావు రాజా? ఒక భుజానేసుకు ముయమన్నావా? నీతో అటు కూర్చుంటే మందెవడు కాస్తాడు? ఎప్పకేస్తాడా? గొర్రెల మంద, గొర్రెలు కాస్తాడు. అసలు నాగేశ్వర యాక్టింగ్ చూడండి, కొంచెం పవన్ కళ్యాణ్ కనబడుతున్నారు నాకు. చూడండి ఇక్కడ ఒక్కసారి, ఇక్కడ సరే సరే అది పోతే ఇక నాకేముంది? నేను లేను. ఎందుకు? నన్ను ఇలా నవిలి మిరగడానికా? కాదు, సుఖ పెట్టడానికి. నీవు పోతే నా ప్రేమే కావాలి. ఏంటి? ఏంటది? అదేమిటో నా దగ్గర లేదే. పోనీలే, నా దగ్గర ఉంది. ఇంటే దాచుకో. నీవు దోచుకుపోతున్నావుగా. ఒకట చాలే, పైగా దొంగతనం కూడా కడుతున్నావు. ఎట్లా ఎట్లా యాక్టింగ్ చేస్తున్నాడు చూడు. ప్రేమట ప్రేమ ఇది ఎక్కడుంది? ఇంత మొగాడు ఇంతేనా మరి? ఈ మాత్రం అడుగు. ఇక్కడ చూడు, అది కాదు. ఇవన్నీ నేర్పించి అబ్బాయిని మోసం చేసి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు రాగానే. ఇంకా ఇవన్నీ గుర్తొస్తుంటాయి అబ్బాయికి. తర్వాత ఇక వేరే పెళ్లి చేయి. ఇట్లా అవుతున్నాయి ఇప్పుడు స్టోరీస్. ఓ బాలరాజా, ఓ బాలరాజా, ప్రేమే ఎరుగవా, ప్రేమే ఎరుగవా, ఓ పెళ్లి రాజా రాజా.